పుట్టగాడ భార్య భర్తలు కాదు చల్ల కింద తపసు పడతాను. అరికాలున్న రక్తం మొక్కాలకు వచ్చింది, మొక్కాలున్న రక్తం సాతులకు వచ్చింది, సాతులున్న రక్తము తలపండుకు వచ్చింది, తలపండుకున్న రక్తము కాలువలై కారుతున్నది. అరే వీళ్ళ కంటి నీరు ఎవరికి శుద్ధి పడతాను కాదు. అటువంటి పుట్టగాడ పూజ ఉంటాడు. మరి ఆనాడు భగవంతుడు కనుక ఎండుకొండ మీద ముగ్గురు దేవతలు చూడవమ్మ. మరి నాగన్న ముత్తు కొడతాను, లంకెలు కొడతాంది. భగవంతుడు అడితే వేసి ఉండే అమ్మ మా అమ్మ ఎడమగంటికి అడిగి పెట్టి కుడిగంటి బండారు పెట్టిండు ఎవరి కన్నీరు. మరి అచ్చగాని కన్నీరు కాదు, పుచ్చగాని కన్నీరు కాదు, అటువంటి కానీ రాళ్ళపుటి గ్రామం రక్తం తీసి వీరవాడు. మరి రాజు గోవర్ధన మహారాజు భార్య నీలారి. మరి దేవాన దేవత పూజలు చేస్తున్నాయి. ఎంతో ఏ దేవుడు వాళ్ళ సంతానమే మరి అడవిలో కన్యకులు లేకపోతే కారణాల బిడమ కాడ తెలిసి కిందకి పెట్టి సినిమాలను మీద పెట్టి పూజలు ఉంటాను. మరి ఆ తల్లి మాత్రం మనకి నేను ఇలా అడిగండి ప్రతిభతరాలు ఆ తల్లి ప్రాణం పోతే నీతుకుళ్ళు కౌసుకుళ్ళు అవుతాయి. భగవంతుడు కనుక నేను దండం లేదు కట్టుకున్నాడమ్మా. అగో వటం ఉంటే భగవంతుడు కనుక నీ మగ వటం ఉంటే కనుక నీ రెండు ఫలములు గావించుకో.
అవకాశము ఉన్నదా లేదా ఉంటే ఇస్తే వాళ్ళకు మాత్రం ఇదిగో మంచి జరిగే ప్రాప్తం కనబడుతుంది అనుకున్నాడు కాదు దేవుడు భగవంతుడు ఏమో ఒకసారి గాలి ఏముంది ఒరే గాలి దేవుడా మరి అది ఎంత కాదురా మరి అన్నయ్య అన్నయ్య అని పిలవాలి ఎందుకు అంటే రాజు గోవర్ధన మహారాజు భార్య నీలారి కన్నీ వాళ్ళు పుట్టకాడ కనుక నీవు తౌసు పట్టిండు వాళ్ళ కనుక నీవు తౌసు భిన్నం చేసినామోరా నాకా అని చెప్తాను రాళ్ళు వడమే పోలు దక్కని వాళ్ళకు ఇచ్చే ప్రాప్తం లేదు వాళ్ళకు బిందం చేస్తే వెళ్ళిపోతారు పోతాను ఇప్పుడే పోను గడియ రాని గడియ తపసు బిందం చేయ మరో గడియ గాలి దేవుడు బయలునాడు అందరి ప్రాణి మాట మునేశ్వరులు పట్టినట్టే భారీ భక్తులు పూజ పట్టిరు అక్కడ ఇల్లు నీళ్ళు లేదు మనసు లేదు ఇతరాలు కూడా పుట్టవిగా ఉన్నారు కొండలు కోడలు దేవుడు చెట్టు గుట్టలంతా రాళ్ళు రాళ్ళు పోళ్ళు కదా గాలి ఊగు